ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 37వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. అదే 37వ అధ్యాయం కీర్తనలు 34వ వచనంలో చూసినట్లయితే మరోసారి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. నా ప్రియ సహోదరులారా, ఈరోజు దేవుడు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చేదిగా ఉంది కాబట్టి తప్పకుండా దేవుడు మీకు ఆశీర్వాదమును అనుగ్రహించి భూమిని స్వతంత్రించుకునేలా దేవుడు చేయబోతూ ఉన్నాడు. దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. మరోసారి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఒకే అధ్యాయంలో, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను తప్పకుండా హెచ్చిస్తాడు. దేవుని వాగ్దానములన్నీ కూడా క్రీస్తు యేసునందు అవును అన్నట్టున్నాయి కాబట్టి తప్పకుండా దేవుని ఆశీర్వాదమును మీ జీవితంలో దేవుడు అనుగ్రహించి, దేవుడు తన కృపను మీకు అనుగ్రహించి భూమిని స్వతంత్రించుకునేలా అలాంటి గొప్ప ఆశీర్వాదం చేత నింపి మిమ్మల్ని హెచ్చించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీ ఆశీర్వాదము మీరిచ్చినప్పుడు తప్పకుండా మీరు భూమిని స్వతంత్రించుకుంటారని నీ వాగ్దానం సెలవిచ్చిన విధంగా భూమిని స్వతంత్రించుకునేలా అలాంటి గొప్ప ఆశీర్వాదం చేత నింపండి. ఎవరైతే అవసరతలతో ఉన్నారో, ఎవరైతే బాధలతో ఉన్నారో, ఎవరైతే వారి జీవితంలో ఆశీర్వాదం లేదని బాధపడుతూ ఉన్నారో, ఇప్పుడే వారి జీవితంలో అద్భుతం జరిగించి నీ కార్యము చేత నింపుమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.